హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం అటుకులతో రాగి దోశ బేబీస్కి అండ్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చాలా చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, అది ఎలాగో చూసేద్దాం. మరి ఒక గ్లాస్ రాగి పిండి, పావు గ్లాస్ బియ్య పిండి తీసుకోండి. ఒక గ్లాస్ అటుకులు కొంచెం మనం ఒక 10 మినిట్స్ అలా నీట్గా వాష్ చేసుకొని బేబీస్కి అయితే నానబెట్టుకోవాలి. తర్వాత మనం వాటిని రాగి పిండిలో వేసుకోవాలి. ఒక గ్లాస్ రాగి పిండికి ఒక గ్లాస్ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇంకా గట్టిగా ఉంటే ఇంకో గ్లాస్ యాడ్ చేసుకోండి. సో దాన్ని ఈ కంటెంట్ వచ్చేంత వరకు ఒక 10 మినిట్స్ మనం నానబెట్టుకోవాలి. 10-15 మినిట్స్ ఈ విధంగా అయిపోతుంది. అటుకులు నానిపోతాయి మనకి. ఫస్ట్ నానబెట్టుకోకపోతే ఈ రకంగా నానబెట్టుకోండి. డైరెక్ట్గా నానబెట్టుకుంటే ఈ విధంగా అయినా చేసుకోండి. సో 2 రకాలుగా చేసుకోవచ్చు. మనము కొంచెంగా ఒక గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం పావు గ్లాస్ అట్లా యాడ్ చేసుకోవాలి. దాన్ని మిక్సర్ పట్టుకోవాలి. మిక్సర్ పట్టుకున్న తర్వాత దాంట్లో పావు స్పూన్ ఉప్పు అండ్ కొంచెం మనం వంట సోడా వేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ కంటెంట్లో పిండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. బేబీస్కి అయితే నెయ్యితో ఫస్ట్ టైం పెనం మనకి అంటుకోకుండా ఉండాలంటే నెయ్యి రాసి, బేబీస్కి అయితే నెయ్యి వేసి పెట్టండి. మనకి రాగి దోశ పెద్దవాళ్ళకైతే ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. దీనికి టమాటా చట్నీ అయినా, మామిడికాయ చట్నీ అయినా, ఏ చట్నీ అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బేబీస్ కోసమని నేను చట్నీ ఈ వీడియోలో పెట్టలేదు. సో ఈ విధంగా మనం ఒక లో ఫ్లేమ్లోనే దీన్ని చేసుకోవాలి. మీకు పిండి ఉడకాలి కదా, సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దోశ మనం కొంచెం మందంగానే ఉంటుంది మనకి. సో ఈ విధంగా మనం బాగా పల్చగా వేయడానికైతే వీలు కాదు. సో మెత్తగా ఉండాలిగా బేబీస్కి కూడా. ఓకే ఫ్రెండ్స్, దోశలు మనకి రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా నన్ను పాప చూడండి, చాలా ఇష్టంగా తింటుంది. సో తనకి చాలా చాలా ఇష్టం. వెరైటీస్ ఎక్కువ చేసి పెడితే పిల్లలు ఎక్కువ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. సో అందుకే ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ మీ బేబీస్కి ఎక్కువ వెరైటీస్ పెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా మారం చేయకుండా ఉంటారు. సో మా బేబీకి అయితే చాలా బాగా నచ్చింది. చూశారు కదా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.